హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో వచ్చేసి డార్క్ చాక్లెట్ ఆర్డర్ అండి. అలాగే నేనైతే 2 days బ్యాక్ ఫ్లేవర్ చాక్లెట్స్ పెట్టాను కదా వీడియో ఎలా చెయ్యాలి అని. సో అవి కూడా ఇవన్నీ కూడాను ఒకే రోజు అండి. సో ఆ వీడియో అయితే ఈరోజు చూద్దాము. అలాగే కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్కి కూడా నేనైతే ఆన్సర్ చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. ఫస్ట్ మనము దానికి ఇలాగా డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకొని. లేదు ఓవెన్ ఉంది అంటే ఓవెన్లో 4 to 5 minutes గానే మనం ఫ్రై చేసుకున్నాము అంటే మనకి బాగా ఫ్రై అయిపోతుంది. ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదండి, డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు చాక్లెట్స్లో మస్ట్ అండి, చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. అలాగే ఎన్ని వేయాలి అని ఎక్కువ అడుగుతున్నారనమాట. డ్రై ఫ్రూట్స్ అనేవి 20 grams వేసి చూడండి. ఆ తర్వాత మీకు తక్కువ అనిపించింది అంటే ఇంకొక 10 grams నెక్స్ట్ టైం పెంచుకోండి. ఇదైతే 1 kg డార్క్ కాంపౌండ్ అండి. సో దాన్ని ఇలాగా మనము పీసెస్గా ఇలాగా కట్ చేసుకొని మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది అడుగుతున్నారు ప్రతిసారి గ్యాస్ మీద డబుల్ బాయిలింగ్ ఎలా చేస్తారో అది చూపించండి అనేసి. సో అదైతే పాసిబుల్ కాదండి. నేను ఆర్డర్స్ చేసేటప్పుడు హడావిడిగా చేస్తూ ఉంటానన్నమాట. సో దానివల్ల ఆ ప్రాసెస్ అయితే నేను చేయలేను. సో వీలున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తాను. మీకు ఖచ్చితంగా చూడాలనుకుంటున్నారు అంటే నాది పాత ఓల్డ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ చూడండి. ప్రతి దాంట్లో ఉంటుంది ప్రాసెస్ అనేది. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇలాగా వేసుకోవాలి. నేనైతే గ్రామ్స్ ఎన్ని వేయాలి అని అయితే చూసుకోనండి. చూస్తున్నారు కదా, ఇలా వేసి నేను కలిపేటప్పుడు స్పాచులా ఉంటుంది కదా, స్పాచులా మనము మొత్తం తీసిన తర్వాత దాని మీద ఒక 4-5 డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి కింద జారుతూ పడాలన్నమాట. సో అలా పడుతున్నాయి అంటే పర్ఫెక్ట్గా సరిపోయాయి అనేసి నాకు అర్థం అనమాట. నేనైతే అలానే చూసుకుంటాను. అలా లేవు అంటే మాత్రం ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను. సో చూస్తుంటే మీరు బాగా గమనిస్తుంటే మీకు అర్థమవుతుందండి. అలాగా డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ మోల్డ్స్ అండి. మోల్డ్స్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. క్లీనింగ్ అనేది చాలా కేర్ఫుల్గా క్లీనింగ్ చేసుకోవాలి. వాటర్ తడి మన హ్యాండ్స్కి కానీ మోల్డ్స్కి కానీ మనం పెట్టే గరిటకి స్పాచులాస్కి గిన్నెలకి దేనికి కూడా తడి అనేది అస్సలు ఉండకూడదండి. తడి ఉంది అంటే మనకి ఎక్కువ రోజులు ఉండవు. బిజినెస్ పర్పస్ అసలు అట్లా చేయకూడదండి. నెక్స్ట్ మీకు నచ్చిన మోల్డ్స్ మళ్ళీ మనం ఇలాగా అన్నిట్లో కూడాను వేసేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఒక్కొక్క మోల్డ్ మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఒక మోల్డ్ మనకి ఎక్కువ క్వాంటిటీ చాక్లెట్ అనేది ఉంటుంది. అంటే 15 grams అలాగా. కొన్ని చాక్లెట్స్ మనకి 8 grams 10 grams ఉంటాయి. సో రెండిటికి ఒకటే టైం మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసినా కానీ మనకి సరిగా రావండి. అది నేను వీడియోలో చూపిస్తాను, లాస్ట్లో చూడండి. నెక్స్ట్ ఇలాగా ట్యాప్ చేయడం ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ప్రతి మూలకి వెళ్ళి మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఈ ఆర్డర్ అయితే తిరుపతి అండి. 1 kilo డార్క్ చాక్లెట్స్ అనేవి తిరుపతికి పంపించాలి. నెక్స్ట్ వెంటనే ఇంకొక 1/2 kilo మనకి ఆర్డర్ కూడా వచ్చిందండి అప్పుడే. సో ఇవి చేసేటప్పుడు వచ్చింది. సో వెంటనే అవి కూడా చేసేసాను. ఎందుకు అంటే మళ్ళీ మోల్డ్స్ అన్నీ వాష్ చేసుకొని గిన్నెలన్నీ వాష్ చేసుకొని 2 times పని అవుతుంది కదా. సో దానికోసం ఎలాగ మొదలు పెట్టాను కదా అనేసి అన్నీ కూడాను ఒకేసారి కంప్లీట్ చేశాను. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వీడియోస్లో మనం పెట్టిన కామెంట్స్కి అయితే చూద్దామండి. హాయ్ అక్క, మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్లీజ్ అక్క, మీరు చాక్లెట్ ప్రిపేర్ చేయడానికి అండ్ ప్యాకింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందో కొంచెం చెప్పగలరా? అప్రాక్సిమేట్లీ 50 చాక్లెట్స్, ప్లీజ్ షేర్ యువర్ టైం ప్లీజ్ అనేసి అడిగారు అనమాట. సో చాక్లెట్స్ టైం అంటే నాకు మెల్ట్ చేసేదానికి పెద్ద టైం ఏం పట్టదండి. నేను చెప్పాను కదా, కరెక్ట్గా అంతే అనమాట. 1 minute మెల్టింగ్ అయిపోతుంది. ఎందుకు అంటే నేను ఓవెన్లో మెల్ట్ చేస్తాను కాబట్టి 5 to 10 minutes లోపు మోల్డ్స్లో వేసేయడము ఇదంతా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత 10 to 15 minutes అనేవి నేను ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. సో మొత్తం కూడాను మనకి ఒక 1/2 hour అండి. ఒక 1/2 kg చాక్లెట్స్ వేసుకుంటే ఆ తర్వాత ఫోల్డ్ చేయడానికి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనైతే ఒక 10 to 15 minutes లోపే నేను చేసేస్తాను. లేదు కొత్తగా బిగినర్స్ అంటే కొంచెం కష్టం, ఫోల్డింగ్ చాలా టైం పడుతుంది. సో యావరేజ్ మనకి 40 to 40 minutes అయితే పడుతుందండి నా ప్రకారము. సో అదే 40 minutesలో నేనైతే కేజీ చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేసేయగలను. మీరు అడిగింది 1/2 kg కదా. సో ఫాస్ట్గా పని అనేది తెలుసు కాబట్టి ఫాస్ట్గా చేసేయగలను. ఇందాక చెప్పాను కదా, సో చాక్లెట్స్ మనం ముందుగా తీసేసాము అంటే చూపించాను కదా, మనకి అలా అయిపోతుంది అనమాట.
పర్ఫెక్ట్గా వచ్చిన చాక్లెట్ ఇలా ఉంటుంది. మన ఫ్రిడ్జ్లో నుంచి ముందుగా తీసిన చాక్లెట్ మనకి సరిగా మనకి గట్టి పడదనమాట. అప్పుడు దానికి మనకి కరెక్ట్గా షేప్ అనేది రాకుండా మనకి అలా అవుతుంది చాక్లెట్ అనేది. తర్వాత హాఫ్ కేజీ అని చెప్పాను కదండి. సో ఇదన్నమాట హాఫ్ కేజీ మళ్ళీ చేస్తున్నాను. ఇంకొకటి మ్యాక్సిమమ్ పిల్లల కోసం డార్క్ చాక్లెట్ అనేవి ఆర్డర్ చేస్తారు కాబట్టి నట్స్ చెప్పిన వాళ్ళకి నేను ఖచ్చితంగా నట్స్ అనేవి చాలా ఎక్కువ వేసే చేస్తానండి. ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి. ఇంకొకరు చాలా ఎక్కువగా అడుగుతున్నారండి. ఎందుకు అంటే మనము ప్రిపేర్ చేసిన తర్వాత చాక్లెట్ పైన మనకి వైట్ లేయర్ లాగా వస్తుందక్క ఎందుకు అనేసి చాలా సార్లు అడిగారు. సో అది దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన రీజన్ ఏంటి అంటే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మాయిశ్చర్ అనేది ఉంటుంది కదండి. సో ఆ మాయిశ్చర్ వల్ల కూడా మనకి ఆ తెల్లటి లేయర్ అనేది సమ్ టైమ్స్ వస్తూ ఉంటుంది. ఇంకొకటి మనకి కాంపౌండ్ సరిగా లేకపోయినా కానీ వస్తుందండి. మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ రెండు కారణాలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాం కదా, ఫ్రిడ్జ్లో మనకి చాలా కూల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి బయటికి తీయగానే మనకు అనేది టెంపరేచర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా. కూల్ దగ్గర నుంచి మనకి హాట్ దగ్గరికి వెంటనే మనము ఆ ప్రోడక్ట్ అనేది బయటకు తీసాం కాబట్టి సో దాని మీద మనకి ఆ చెమట్లాగా వాటర్ డ్రాప్లెట్స్ అనేవి వస్తాయండి. అది కామన్ అనమాట. సో దానికి మనం ఏం చేయక్కర్లేదండి. జస్ట్ బటర్ పేపర్ మీద కాసేపు వదిలేసి మనం తర్వాత ప్యాక్ చేసుకోవచ్చు. బటర్ పేపర్ మీద పెట్టినా మాకు చెమ్మగానే ఉంటుందని కొంతమంది అంటున్నారు. మళ్ళీ మనం తిరగదిప్పుకొని 2 సైడ్స్ మనం పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఆ బటర్ పేపర్ అనేది పీల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు తడున్నప్పుడు బటర్ పేపర్ పెట్టంగానే మనకు ఆ సైడ్ మొత్తం పీల్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే తుడిచినట్లుగా చేస్తూ ఉంటాను. నేను ప్యాక్ చేసేటప్పుడే చేస్తానండి. ఎందుకు అంటే ఈ ర్యాపర్స్లో మనకి షీట్స్ అనేవి వస్తాయి కదా, ఆ షీట్స్ నేనైతే అలాగే యూస్ చేస్తాను. ర్యాప్ చేసేటప్పుడు ఆ షీట్స్ కూడా వేసుకొని ర్యాప్ చేసుకోవచ్చు. కానీ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. సో దానివల్ల నేను ఏంటంటే జస్ట్ ఫాయిల్తో మాత్రమే చేస్తాను. ఆ పేపర్ అనేది నేను పక్కకు తీసేస్తూ ఉంటాను మ్యాక్సిమం. కొన్ని టైమ్స్లో అంటే సమ్మర్ టైంలో మెల్ట్ అవుతాయి. అలాంటప్పుడు ఏంటి అంటే మనకి 2 షీట్స్ వేస్తే మనకి ఇంకొంచెం బెటర్ అనమాట. అలాంటి టైంలో వేస్తాను. మిగతా టైంలో అయితే అవాయిడ్ చేస్తానండి. నెక్స్ట్ మనకి ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత బాగా చాక్లెట్స్ ప్రిపేర్ చేసినా కానీ ఫోల్డింగ్ అనేది నీట్గా లేకపోతే మనకి చాక్లెట్స్ అనేవి పిచ్చి పిచ్చిగా ఉంటాయండి. సో ఫోల్డింగ్ అనేది కూడా కొంచెం చూసుకోవాలి, పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇంట్లో చేసుకునే వాళ్ళు హోమ్మేడ్ చాకోస్ ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలా, లేదు అంటే టైట్ బాక్స్లో ఉంచుకుంటే సరిపోతుందా అని కూడా అడిగారు. నేను చాలాసార్లు ఇది చెప్పున్నానండి. చాక్లెట్స్ అనేవి నార్మల్గా ఇంట్లో జస్ట్ తినడానికి చేసుకుంటే జస్ట్ ఎయిటెడ్ బాక్స్లో వేసుకున్నా సరిపోతుంది. మీకు ఓపిక ఉంది అంటే మాత్రం ర్యాప్ చేసుకుంటే కూడా ఇంకా మంచిది. ఇంకొకటి ఎక్కువ అడుగుతున్నారు, మెల్ట్ అయిపోతున్నాయి అనేసి. నేను మొన్న ఫ్లేవర్ చాక్లెట్స్ పెట్టిన తర్వాత దాని కింద చాలామంది కామెంట్స్ చేశారు. మీకు సమ్మర్ కాదండి ఇది. ఈ సీజన్‌లో గూడా మీకు మెల్ట్ అవుతున్నాయి అంటే ఏం చేయాలో నాకైతే అర్థం గావట్లేదు. సో, మెల్ట్ అవుతున్నాయి అంటే మీరు జస్ట్ తడికి మీకు కొంచెం అయినట్లుగా చెమ్మగా తగిలితే మీరు దాన్ని మెల్ట్ అవుతున్నాయి అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరికి అది ఉంటుందండి. మెల్ట్ అవుతుంది అంటే మనం చాక్లెట్ చేసి అక్కడ పెడితే దాన్ని పూర్తిగా మెల్ట్ అయిపోవడం అండి షేప్‌లెస్‌గా. సో, దాన్ని మెల్ట్ అయిపోవడం అంటారు. జస్ట్ మనం చేతికి తగిలితే దాన్ని మెల్ట్ అవ్వడం అనరనమాట. అది కామన్ అనమాట చాక్లెట్స్‌కి. సో అది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ చెప్పాను కదండి, సేమ్ డే ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఫ్లేవర్ చాక్లెట్స్ అనేవి చాలా డేస్ నుంచి అడుగుతుంటే నేను అన్నీ కలిపి ఒకసారి చేద్దాం అనేసి ఆగున్నానండి. సో ఇలాగా ప్రిపేర్ చేశాను వీటిని కూడా. ఇంకొకటి ఎలాగా షిప్ ఎలా చేయాలి అంటే బయటికి పంపించాలి అంటే చాక్లెట్స్ ఎలాగ షిప్ చేయాలి అనేది నేను ప్యాకింగ్ వీడియో ఇలాగే డెలివరీ వీడియోస్ ప్రతి దాంట్లో నేను ప్యాకింగ్ కూడా చూపిస్తుంటాను. అయినా కానీ మళ్ళీ ఇదే అనమాట అడుగుతూనే ఉంటారు. రీసెంట్గా అయింది చెప్తానండి. నాకు కాల్ చేసి అడిగారు, కామెంట్స్ చేసి అడిగారు ఎలా చేయాలి, నాకు ఇలాగ ఆర్డర్ వచ్చింది అనేసి. సో నేను వివరంగా చెప్పాను, అన్నీ చేశాను. ఆ తర్వాత వేరే ఛానల్లో సంథింగ్ ఏదో లైవ్ పోతా ఉందండి. సేమ్ నాకు ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళు మళ్ళీ లైవ్లో మెసేజ్లు పెడుతున్నారు అనమాట. నేను ప్యాకింగ్, నాకు ఈరోజు ఆర్డర్ వచ్చింది, నేను ప్యాకింగ్ ఎలా చేయాలనేసి. సో వాళ్ళు చెప్తూ ఉన్నారు వీడియో డైవర్ట్ అయిపోతుందండి నేను ఇప్పుడు చెప్పను అనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. అలా ఉందన్నమాట పరిస్థితి. సో కొంచెం అర్థం చేసుకొని చేస్తే ఒకరిని అడగాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదండి. చిన్న చిన్నవి కూడాను ఎక్కువ చేసుకొని ఎక్కువ కామెంట్స్ ఎక్కువ ఇదంతా టైం వేస్ట్ అనమాట నన్ను అడిగితే. ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నా చూపిస్తున్నా మళ్ళీ
ఇన్నిసార్లు అడుగుతున్నారు అంటే నాకే అర్థం కావట్లేదు, నేను చెప్పడం సరిగా లేదా లేదంటే వాళ్ళ ప్రాబ్లమా అనేసి. సో ఒక్కసారి గమనించి చేసుకోండి. బబుల్ ర్యాపర్ అనేది నా దగ్గర లేకపోవడం వల్ల నేను వెయ్యలేదండి. బబుల్ ర్యాపర్ అనేది ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి. సో ఇది దగ్గరికేనండి ఈ ఆర్డరు, కాబట్టి నేనైతే నార్మల్గా ప్యాక్ చేసేసాను. వీళ్ళు డెలివరీకి ఏదో యాప్ని బుక్ చేసుకున్నారు. సో వాళ్ళు రాగానే ఇది ఇచ్చి పంపించేసేయాలి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.